హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 24 సెప్టెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు లాంగ్ టర్మ్లో గ్రూప్స్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ ప్రతిరోజు కూడా కొత్త విషయాలు అయితే మీరు తెలుసుకున్నట్లుగా ఉంటుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అంతేగా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు నచ్చితేనే ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రస్తుతం చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమమైనటువంటి టూన్జా ఎకో జనరేషన్ అనేటువంటి కార్యక్రమ రాయబారిగా నియమితులైన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఖుషి చిందాలియా అనేటువంటి 17 ఏళ్ల బాలిక. ఓకేనా? వివరాలు చూద్దాం. భారత్కు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి ప్రాంతీయ రాయబారిగా ఎంపికయ్యారు. పర్యావరణ పరిరక్షణ అంటే ప్రాణం పెట్టేటువంటి ఖుషి చిందాలియా అనేటువంటి ఈ బాలిక టూన్జా ఎకో జనరేషన్ అనేటువంటి కార్యక్రమ రాయబారిగా ఫిబ్రవరి 2021 వరకు కూడా ఈ గౌరవ పదవిలో ఉండనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టాటిక్ జీకే అబౌట్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీని ఏర్పాటు 24 అక్టోబర్ 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధము ముగిసిన తర్వాత ప్రపంచంలో ఎలాంటి అల్లకొల్లలాలు, యుద్ధాలు సంభవించకుండా సో ఈ సంస్థ చూస్తూ ఉంటుంది, శాంతి భద్రతలు కాపాడడానికి. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీలో ఉంది ఫ్రెండ్స్, అమెరికా. సభ్య దేశాలు 193 ఉన్నాయి, 2 పరిశీలక దేశాలు కూడా ఉన్నాయి. సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. అధికార భాషలు మొత్తము 6 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ ఇవన్నీ కూడా 6 భాషలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలోని ఓడరేవులకు స్వయం ప్రతిపత్తిని అందించే మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు. సో దీన్ని లోక్సభ ఏ రోజున ఆమోద ముద్ర వేయడం జరిగింది? ఏంటది? మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు 2020. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 23 సెప్టెంబర్ 2020న ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేయడము జరిగింది. మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు 2020 లోక్సభలో సెప్టెంబర్ 23, 2020న ఆమోదింపబడింది. అయితే ఈ బిల్లు మేజర్ పోర్ట్ యాక్ట్ 1963ను ఇది భర్తీ చేస్తుంది. అంటే దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు సవరిస్తూ ఈ యొక్క కొత్త బిల్లును అయితే తీసుకురావడము జరిగింది. భారతదేశంలోని ప్రధాన ఓడరేవులను నియంత్రించడం, నెక్స్ట్ నిర్వహించడం మరియు ప్రణాళికాబద్ధం చేయడమే దీని యొక్క లక్ష్యము. ఈ బిల్లు దేశంలోని ఓడరేవులకు ఎక్కువ స్వయం ప్రతిపత్తిని అందిస్తూ ఉంటుంది. సో స్టాటిక్ జీకే అబౌట్ లోక్సభ కదా ఈ బిల్లును ఆమోదించింది. మరి లోక్సభ గురించి చూద్దాం. సో లోక్సభ మొట్టమొదటి లోక్సభ ఎప్పుడు అంటే 1952. ఓకేనా? సో 1952లోనే భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగడం జరిగింది. ఓకే, అంటే లోక్సభ కూడా అప్పుడే ఏర్పడిందిగా చెప్పుకోవచ్చు. సో అధికార పార్టీ ప్రస్తుతం ఎవరు అంటే బీజేపీ. అంటే ఏర్పడినప్పుడు మాత్రం అధికార పార్టీ భారతీయ కాంగ్రెస్ పార్టీ. ఓకే, సో ప్రస్తుతం మాత్రం అధికారిక పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. లోక్సభ మొదటి అధ్యక్షుడు అంటే అధికార పార్టీ నేత ఎవరు అంటే ఏర్పాటు చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ. ప్రస్తుత లోక్సభ అధ్యక్షుడు ఎవరంటే నరేంద్ర మోదీ. ఓకే, మొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు మరి? సో ఇది మీ టాస్క్, కామెంట్ రూపంలో తెలియచండి. అందరు కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది మనం. నెక్స్ట్ క్వశ్చన్. కృతజ్ఞ హ్యాకథాన్ పేరుతో జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా ప్రాజెక్ట్ని ప్రారంభించిన సంస్థ ఏది? పేరేంటి? కృతజ్ఞ హ్యాకథాన్ పేరుతో. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ ఈ యొక్క హ్యాకథాన్ని ప్రారంభించడం జరిగింది. వివరాలు చూద్దాం. కృతజ్ఞ కృషి రాగ్నిక్ జ్ఞాన్ హ్యాకథాన్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICMR 2020ని సెప్టెంబర్ 23న జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా ప్రాజెక్టు క్రింద ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ సముద్ర సంస్థ ప్రపంచ సముద్ర దినోత్సవంని ఏ రోజున నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, సెప్టెంబర్ 24. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని సెప్టెంబర్ 24న అంతర్జాతీయ సముద్ర సంస్థ అయినటువంటి IMO మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి గురువారము ఈ
రోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరము దీని థీమ్ ఏంటంటే సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనేటువంటి పేరుతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో ఏ వ్యాధిని అంతం చేయడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది? ఏ వ్యాధిని అంతం చేయడానికి? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, క్షయ వ్యాధిని. ఓకే, క్షయ వ్యాధిని అంతం చేయడానికి. వివరాలు చూద్దాం. 2025 నాటికి క్షయ వ్యాధిని అంతం చేయడానికి భారతదేశము అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఏ వ్యాధిని? క్షయ, ట్యూబరోక్లోసిస్ అంటాం కదా, క్షయ, టీబీ, ట్యూబరోక్లోసిస్, ప్రాణాంతక, నిశ్శబ్ద హంతకి అనే పేరు కూడా దీనికి కలదు. సో 2020 సెప్టెంబర్ 23న WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల మంత్రులు మరియు UN ఏజెన్సీల అధిపతులు మరియు ప్రతినిధులను ఉద్దేశించి డాక్టర్ హర్షవర్ధన్ ఈ యొక్క ప్రకటన అయితే చేయడానికి ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. కరోనా వైరస్ వ్యాధి బారిన పడి ఇటీవల మరణించిన సురేష్ అంగడి కేంద్ర ఏ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి పదవిలో ఉండడం జరిగింది? సో కరోనా వ్యాధితో మరణించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో కేంద్ర మంత్రి. సో మరి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలో సహాయక మంత్రిగా ఉన్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, రైల్వే మంత్రిత్వ శాఖ. వివరాలు చూద్దాం. కరోనా వైరస్ వ్యాధి బారిన పడి కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. కరోనా వైరస్ కారణంగా మరణించిన కేంద్ర మంత్రివర్గంలో మొదటి సభ్యుడు కావడము ఇక్కడ సో కొంత ఆందోళన కలిగించే విషయము. సురేష్ అంగడి కర్ణాటక బెళగావి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. 4 సార్లు లోక్సభ ఎంపీ 2004, 2014, 2019 సంవత్సరంలో ఆయన ఎన్నిక కావడం అయితే జరిగింది. సో 4 సార్లు ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. పపువా న్యూగినియాలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన బౌగెన్ విల్లే అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి, ఇస్మాయిల్ తొరోమా. ఓకే, ఇస్మాయిల్ తొరోమా. వివరాలు చూద్దాం. పపువా న్యూగినియాలోని స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి ప్రాంతము బౌగెన్ విల్లే అధ్యక్షుడిగా మాజీ తిరుగుబాటు సైనిక కమాండర్ ఇస్మాయిల్ తొరోమా ఎన్నిక కావడం జరిగింది. నవంబర్ 2019లో పపువా న్యూగినియా నుండి బౌగెన్ విల్లే వేరు చేసిన తర్వాత ఇది మొదటి సార్వత్రిక ఎన్నిక. బౌగెన్ విల్లే దక్షిణ పసిఫిక్లోని ఖనిజ సంపన్నమైనటువంటి మరియు దట్టమైన ద్వీపాల ఒక సమూహంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. ఎక్కడ ఉంది ఇది? దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉండేటువంటి ఒక చిన్న దీవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ నూతన నిర్వాహకుడిగా ఎవరిని నియమించడం జరిగింది? ఏంటది? పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ నూతన నిర్వాహకుడిగా. ఆన్సర్ ఆప్షన్ సి, ఏకే దీక్షిత్. వివరాలు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ నూతన నిర్వాహకుడిగా ఏకే దీక్షిత్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాజీ జనరల్ మేనేజర్గా పనిచేశారు. సో ఈయనైతే నియమించడం జరిగింది. సో ఆరోగ్య కారణాల వల్ల బ్యాంక్ నిర్వాహకుడిగా తన పదవి నుంచి వైదొలిగిన జేబీ బోరియాను ఆయన భర్తీ చేయనున్నారు. ఓకేనా. పిఎంసి బ్యాంకులో మోసం మరియు ఆర్థిక అవకతవకల కారణంగా 2019 సెప్టెంబర్లో ఆర్బీఐ పిఎంసి బ్యాంక్ బోర్డును అయితే నియమించడానికి ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన క్రికెట్ దిగ్గజము డిఎన్ జోన్స్ ఏ దేశస్థుడు? డిఎన్ జోన్స్. సో చాలా ప్రసిద్ధమైన వ్యక్తి, చాలాసార్లు విన్నాం కదా మనము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆస్ట్రేలియాకు చెందినటువంటి ప్రముఖ క్రికెటర్. వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డిఎన్ జోన్స్ 59 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. సో జోన్స్ కామెంటేటర్గా బాగా ప్రసిద్ధుడు. గుండెపోటుతో ఆయన ముంబైలో తుది శ్వాస విడిచినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సో ఐపీఎల్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న డిఎన్ జోన్స్ ప్రస్తుతము ముంబైలోని బయో బబల్ 7 స్టార్ హోటల్లో ఉండగా గుండెపోటుతో ఆయన మరణించినట్లుగా తెలుస్తుంది. సో మెల్బోర్న్లో పుట్టిన డిఎన్ జోన్స్ అలెన్ బోర్డర్ టీంలో కీలక సభ్యుడు. ఆస్ట్రేలియా తరపున 52 టెస్టు మ్యాచ్లు ఆడి 3631 పరుగులు చేశారు. అంతేకాకుండా 216 అతని అత్యధిక స్కోరు. అంతేకాకుండా 164 వన్డేలు ఆడి 6000కు పైగా పరుగులు చేయడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో స్టాటిక్ జీకే బోర్డ్ ఆస్ట్రేలియా చూద్దాము. ఏర్పాటు 1 జనవరి 1901లో దీనికి స్వతంత్రం అయితే రావడం జరిగింది. ఓకే. సో దీన్ని కంగారుల దేశం అని కూడా పిలుస్తాం మనము. సో రాజధాని కాన్బెర్రా, ప్రధాన భాష ఇంగ్లీష్, అధికార కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్, ప్రధాని స్కాట్ మారిసన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన టాప్ 100 ఓకే టైమ్ 100 జాబితాలో భారతదేశం నుంచి ఎంతమంది ఎన్నిక కావడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్
బి నలుగురు ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాను 2020 విడుదల చేసింది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ జాబితాలో ఏకైక రాజకీయ నాయకుడు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 4వసారి ఈ జాబితాలో చోటు సంపాదించడం అయితే జరిగింది. ఈ జాబితాలో ఉన్నటువంటి ఇతర భారతీయులు ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా. సో ఈయన ప్రత్యేకత ఏంటంటే క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ మరియు HIV నివారణ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఆయుష్మాన్ ఖురానా, ప్రముఖ హిందీ నటుడు. నెక్స్ట్ బిల్కిస్ దాది అంటారు. ఓకే, షాహీన్ బాగ్ నుంచి దాది. సో ప్రముఖ ఐకాన్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్లాస్టిక్ పార్క్ పథకం క్రింద దేశంలో ఎన్ని ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్రము ఆమోద ముద్ర వేయడము జరిగింది? ఎన్ని మొత్తము? ఆప్షన్ డి మొత్తం 10. వివరాలు చూద్దాం. ప్లాస్టిక్ పార్క్ పథకం క్రింద దేశంలో 10 ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. ఈ జాబితాలోని రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అస్సాం, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటైతే చేయనున్నారు. అంటే ప్రైమరీగా ఈ యొక్క ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మెయిన్ క్వశ్చన్ చూసాము. దీని తర్వాత అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇంపార్టెంట్ ఇవి కూడా. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఐకర్ క్యాసిలర్స్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఐకర్ క్యాసిలర్. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 స్పెయిన్ క్రీడాకారుడు. ఓకే, స్పెయిన్ దేశానికి చెందిన క్రీడాకారుడు. నెక్స్ట్ వన్. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 20వ ఎడిషన్లో ఏ మలయాళ చిత్రము ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకోవడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 ముథాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ పై సెబీ ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ అధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హర్ష్ కుమార్ బన్వాలా. నెక్స్ట్ వన్ చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఆన్సర్ ఆప్షన్ 2 ప్రదీప్ కుమార్ జోషి. నెక్స్ట్ వన్ చూద్దాం. 21వ శతాబ్దంలో సమానంగా నైపుణ్యాలను పెంపొందించడంలో యువతకు సహాయపడడానికి యువ ప్లాట్ఫామ్ను ప్రారంభించడానికి ప్రభుత్వము ఏ సంస్థతో భాగస్వామ్యము కలిగి ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ యూనిసెఫ్. నెక్స్ట్ వన్. భారతదేశ 14వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగా ఎవరు నియమితులు కావడం జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4 జీసీ ముర్ము అంటే గిరీష్ చంద్ర ముర్ము. సో జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయడం జరిగింది జీసీ ముర్ము గారు. నెక్స్ట్ వన్. కేరళ పరిశోధకుడు ధనీష్ భాస్కర్ పేరు మీద క్లాడోనోటస్ భాస్కరి అని ఏ జాతికి నామకరణం చేయడం జరిగింది? క్లాడోనోటస్ భాస్కరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ట్వింగ్ హోపర్. నెక్స్ట్ వన్. ఇటీవల కన్నుమూసిన జాన్ టర్నర్ ఏ దేశ మాజీ ప్రధానిగా పనిచేయడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి కెనడా. నెక్స్ట్ వన్. అమేజింగ్ అయోధ్య అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? అమేజింగ్ అయోధ్య. ఆన్సర్ ఆప్షన్ 4 నీనా రాయ్. ఓకే, నీనా రాయ్. నెక్స్ట్. టోకనైజేషన్తో కార్డు ఆధారిత చెల్లింపులను ప్రారంభించడానికి గూగుల్ ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఏ కంపెనీతో ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ సి వీసా. ఓకే, వీసా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం మెయిన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. అడిషనల్ బిట్స్ కూడా చూసాం. ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు రివిజన్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం చూస్తున్న వారు సో ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సో సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. వాలంటీర్గా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ చేయవచ్చు. ఓకేనా? సో వివరాలకు వెళ్ళిపోదాం. క్విక్ రివ్యూ. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం టూన్జా ఎకో జనరేషన్ అనేటువంటి కార్యక్రమ రాయబారిగా నియమితులైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఖుషి చిందాలియా. ఓకే, ఖుషి చిందాలియా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో ఓడరేవులకు స్వయం ప్రతిపత్తిని అందించే మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు 2020ని లోక్సభ ఏ రోజున ఆమోద ముద్ర వేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 23 సెప్టెంబర్ 2020. నెక్స్ట్ వన్ చూద్దాం. కృతజ్ఞ హ్యాకథాన్ పేరుతో జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా ప్రాజెక్ట్ని ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ సముద్ర సంస్థ ప్రపంచ సముద్ర దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ 24. నెక్స్ట్ వన్ చూద్దాం. 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో ఏ వ్యాధిని అంతం చేయడానికి కేంద్రము ప్రణాళికలు సిద్ధం చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి క్షయ, ట్యూబెరోక్లోసిస్. నెక్స్ట్ వన్. కరోనా వైరస్ వ్యాధి బారిన పడి ఇటీవల మరణించిన సురేష్ అంగడి కేంద్ర ఏ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి పదవిలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రైల్వే. నెక్స్ట్ వన్. పపువా న్యూగినియాలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన బావ్గెన్ విల్లే అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇస్మాయిల్ తొరోమా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ నూతన నిర్వాహకుడిగా ఎవరు నియమితులు కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఏకే దీక్షిత్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన క్రికెట్ దిగ్గజము డీన్ జోన్స్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన టైమ్ 100 జాబితాలో భారతదేశం నుంచి ఎంతమంది ఎన్నిక కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 4 మాత్రమే. ఓకే, 4 మెంబర్స్. నెక్స్ట్. ప్లాస్టిక్ పార్క్ పథకం కింద దేశంలో ఎన్ని ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది అంటే? ఆన్సర్ ఆప్షన్ డి 10 మొత్తము. సో ఫ్రెండ్స్, మెయిన్ క్వశ్చన్ చూసాం, అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఐకర్ క్యాసిలస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే? ఆప్షన్ 2 స్పెయిన్. నెక్స్ట్ వన్. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 20వ ఎడిషన్లో ఏ మలయాళ చిత్రము ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ముథాన్. నెక్స్ట్ వన్. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ పై సెబీ ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ అధిపతి ఎవరు అంటే? ఆన్సర్ ఆప్షన్ సి హర్ష కుమార్ బన్వాలా. నెక్స్ట్ వన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రదీప్ కుమార్ జోషి. నెక్స్ట్ వన్. 21వ శతాబ్దంలో సమానంగా నైపుణ్యాలను పెంపొందించడంలో యువతకు సహాయపడడానికి యువ ప్లాట్ఫామ్ను ప్రారంభించడానికి ప్రభుత్వము ఏ సంస్థతో భాగస్వామ్యము కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ యూనిసెఫ్. నెక్స్ట్. భారతదేశ 14వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 గిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్. కేరళ పరిశోధకుడు ధనీష్ భాస్కర్ పేరు మీద క్లాడోనోటస్ భాస్కరి అని ఏ జాతికి నామకరణం చేశారంటే? ఆన్సర్ ఆప్షన్ 3 ట్వింగ్ హోపర్. నెక్స్ట్ వన్. ఇటీవల కన్ను మూసిన జాన్ టర్నర్ ఏ దేశ మాజీ ప్రధాని? ఆన్సర్ ఆప్షన్ బి కెనడా. నెక్స్ట్ వన్. అమేజింగ్ అయోధ్య అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నీరా రాయ్. నెక్స్ట్. టోకనైజేషన్తో కార్డ్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడానికి గూగుల్ ఏ కంపెనీతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి వీసా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఫాలో అవ్వడానికి సో నైట్ 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి క్లాస్ కూడా ప్రతిరోజు సాయంత్రము 5 గంటలకి అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సబ్జెక్టుల వారీగా. సో టాపిక్స్ వారీగా అయితే క్లాస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.